కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో 2014 జూన్ 2 వరకు ఆరోగ్యశ్రీకి నెలకు 32 కోట్లు ఖర్చయ్యేవని, ఆ తర్వాత 2023 వరకు ఆ ఖర్చు 68 కోట్లకు చేరిందన్నారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఖర్చు 89 కోట్లకు చేరింది. కానీ కొత్తగా చేసిందేమీ లేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ చేపట్టిన ఆసుపత్రుల నిర్మాణం గురించి చెప్పారు. కానీ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆసుపత్రుల నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. పేదలకు ఇచ్చే సీఎంఆర్ఎఫ్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ సభలో చెప్పాలనుకుంటే తమకు మైక్ ఇవ్వలేదన్నారు హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, గడిచిన 2 ఏళ్లలో చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ కు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఫైర్ అయ్యారు. ఈ అంశాలన్నిటికీ సంబంధించి అసెంబ్లీలో లేవనెత్తుదాము అనంటే మైక్ ఇవ్వట్లేదని కూడా వాపోయారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి డిప్యూటీ పోల్ లీడర్ హరీష్ రావు మీడియాతో విచారణ చేశారు. ప్రధానంగా క్వశ్చన్ అవర్ సంబంధించి పలు ప్రశ్నలు సంధించిన తరుణంలో ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఉంచలేదని చెప్పేసి మరొకసారి హరీష్ రావు చేపట్టారు. 2014 జూన్ 2వ తేదీ వరకు ఆరోగ్యశ్రీ నెలకు 32 కోట్లు ఖర్చు మాత్రమే అయ్యేవి. 2023 వరకు ఆ ఖర్చు కాస్త 68 కోట్లకు పెరిగింది. ఇవాళ 89 కోట్లు అంటున్నారు. సహజ పెరుగుదల కానీ కొత్తగా చేసింది లేదంటూ కూడా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రం పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. ఇవాళ ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఎప్పటిలోగా మీరు విడుదల చేశారు, ఈ బకాయిలకు సంబంధించి అంశం ఏంటంటూ కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మరొకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేము చేపట్టిన ఆసుపత్రుల గురించి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. ఏదైతే టిమ్స్ ప్రధానంగా కరోనా సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రతి పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆనాడు కేసీఆర్ భావించి నగరానికి నలుమూలల ఈ టిమ్స్ ఆసుపత్రులను రూపకల్పన చేశారు. దీంతో పాటు వరంగల్ మెగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి ఆనాడు మెగా ఎలక్ట్రిసిటీకి శంకుస్థాపన చేశారు. ఈ 4తో పాటు దానికి సంబంధించిన పనులు ఇప్పటికీ ఆలస్యం అవుతూనే ఉన్నాయి. ఎప్పుడో టిమ్స్ ఆసుపత్రులని శంకుస్థాపన పనులు పూర్తయినప్పటికీ కూడా దాన్ని ఏదైతే ప్రారంభించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. ప్రభుత్వం కనీసం కూడా శ్రద్ధ వహించట్లేదు. దీంతో వాళ్ళ పెద్ద ఎత్తున పేదలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ టిమ్స్ హాస్పిటల్ సంబంధించిన అంశం ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. ఇక్కడ సనత్ నగర్ టిమ్స్ సంబంధించి ఇప్పటికే 4-5 వాయిదాలు వేశారు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ మొన్నటి వరకు ఉగాది అన్నారు, ఉగాది తర్వాత జూన్ 2 అన్నారు, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ అంటున్న నేపథ్యంలో ఈ ఆసుపత్రులకు సంబంధించిన ప్రారంభోత్సవం ఎప్పుడు ఉంటుందంటూ కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. సీఎంఆర్ఎఫ్ కోసం మేము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచాం, ఈ అంశాలన్నీ చెప్పాలని అనుకుంటే సభలో మాకు మైక్ ఇవ్వలేదంటూ కూడా సందర్భంగా సభను ఉద్దేశించి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరొకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ప్రభుత్వంలో చెప్పేవి వారు చెప్పుకునేటి ప్రతిపక్ష పార్టీ రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.